హరిహర వీరమల్లు సౌత్ టు నార్త్ లాంచ్ ప్యాడ్ రెడీ అయింది. పవర్ ప్యాక్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు రంగం సిద్ధమైంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న మూవీ ట్రైలర్ హై వోల్టేజ్ మధ్య రిలీజ్ అయింది. సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ట్రైలర్ తో స్టోరీ లైన్ పై క్లారిటీ వచ్చేసింది. భారీ విఎఫ్ఎక్స్, పవర్ఫుల్ బీజిఎం, అంతకు మించి స్టోరీ లైన్. ఏంటి హరిహర వీరమల్లు స్పెషల్? వీరమల్లు చెబితే వినాల్సిందేనా? పవన్ మానియా పాన్ ఇండియా వైబ్ క్రియేట్ చేస్తోందా? दिखता है नहीं पवन, ये पवन नहीं आंधी है. ఇదే పవన్ మూవీ తుఫాన్. డైలాగ్ కు తిరుగులేదు, యాక్షన్ కు ఎదురులేదు, శత్రువంటే బెదురులేదు. సాహసమే ఊపిరిగా గోల్కొండ నుంచి ఎర్రకోట దాకా సాగించిన పోరాటమే హరిహర వీరమల్లు. మొఘల్స్ టార్గెట్ గా ఓ సాహసికుడు చేసిన సాహసం ఇతివృత్తంగా కల్పిత కథతో తీసిన మూవీ హరిహర వీరమల్లు. ఈ ట్రైలర్ ఫ్యాన్స్ కు విజువల్ ఫీస్ట్ గా మారింది. పైకి చూస్తే కల్పిత కథ అయినా ఇది పవనిజానికి దగ్గరైన సబ్జెక్టుగా ట్రైలర్ చూసిన వారికి అర్థమయ్యే విషయం. ఇది టోటల్ గా పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా. 250 కోట్ల రూపాయల బడ్జెట్ అంటున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ ట్రైలర్ వస్తూనే తుఫాన్ను తీసుకొచ్చింది. ట్రైలర్లో పవన్ కళ్యాణ్ శక్తివంతమైన యోధుడిగా కొత్త లుక్ లో కనిపించారు. గతంలో కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్లకు భిన్నంగా ఈ మూవీ పీరియాడికల్ ఫ్లేవర్ తో వస్తోంది. గుర్రపు స్వారీలు, కత్తితో యుద్ధ సన్నివేశాలు పవన్ గత సినిమాల్లోని మాస్ హీరో ఇమేజ్ కు భిన్నంగా చారిత్రక యోధుడిగా ఒక కొత్త డైమెన్షన్ ను చూపిస్తోంది. డైలాగ్స్ లో పొలిటికల్ టచ్ ఉన్నప్పటికీ అవి ఫ్యాన్స్ ను ఆకర్షించేలా రాసినట్టున్నాయి. పవన్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఈ మూవీకి మరింత ప్లస్ పాయింట్ అయిందంటున్నారు. నేను రావాలని చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటారు, నేను రావద్దని మీరు చూస్తున్నారు. వీరమల్లు చెప్తే వినాలి అన్న డైలాగ్ రీజనల్ గా పొలిటికల్ గా కనెక్ట్ అవుతోందంటున్నారు. సింహాసనమా మరణ శాసనమా అన్న పాయింట్ ను ఎలివేట్ చేశారు. ధర్మం కోసం యుద్ధం ప్రారంభమవుతుందన్న పాయింట్ ను ట్రైలర్ లో చూపించారు. వీరమల్లు ట్రైలర్ భారీ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండ్ స్కేల్ తో ఆకట్టుకుందంటున్నారు ఫ్యాన్స్. ప్రతి షాట్ లో టాప్ క్వాలిటీ ఉందని, ఇదొక హిస్టారికల్ ఎపిక్ గా సినిమా లెవెల్ ను తీసుకెళ్లిందంటున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా పవన్ లుక్ సరికొత్తగా, పవర్ఫుల్ గా ఉంది. థియేటర్లలో ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఫ్యాన్స్ జోష్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. పవన్ కెరియర్ లో ఇప్పటి వరకు చేయని క్యారెక్టర్ చేయటం, ఇది వరకు చూడని లుక్స్ పవన్ ఫ్యాన్ బేస్ కు ఒక పెద్ద ట్రీట్. అటు ఎంఎం కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ ను మరింత ఎలివేట్ చేసింది. భావోద్వేగాలను, యాక్షన్ సన్నివేశాలను హైలైట్ చేస్తూ ఓ రేంజ్ కు తీసుకెళ్లింది. ట్రైలర్ లో 140కి పైగా షాట్లున్నాయి. ఒక్కొక్కటి కథనానికి కనెక్టివిటీ అందిస్తూ 17వ శతాబ్దం నాటి పరిస్థితుల దాకా తీసుకెళ్తాయి. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయంటున్నారు. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఇది తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. ఇది పవన్ స్టార్డమ్ ను నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్తుందంటున్నారు. ఏపీ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టుపై స్పెషల్ కేర్ చూపించి టైం దొరికినప్పుడల్లా షూటింగ్ కు వెళ్లి మొత్తంగా ప్రాజెక్టును పూర్తి చేయించారు. జూలై 24న వరల్డ్ వైడ్ గా హరిహర వీరమల్లు రిలీజ్ కాబోతోంది. పవన్ యాక్షన్ ను కొత్త కోణంలో ఈ మూవీ చూపించబోతోందంటున్నారు. హాలీవుడ్ ఫైట్ మాస్టర్ ఆధ్వర్యంలో తెరకెక్కించిన యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. ట్రైలర్ లోనే ఇలా ఉంటే ఇక ఫుల్ మూవీలో పవన్ ఫ్యాన్స్ కు విజువల్ ట్రీటే అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఈ మూవీలో వీరమల్లుగా ఒక సాహసికుడిగా కనిపించారు. ఇది కమర్షియల్ హీరో రోల్స్ నుంచి భిన్నంగా ఉంది. ట్రైలర్ లో పవన్ లుక్ ట్రాన్స్ఫర్మేషన్, బాడీ లాంగ్వేజ్, కోహినూర్ కోసం గోల్కొండ నుంచి ఢిల్లీ దాకా వెళ్లటం వంటివి ఉండటం రీజనల్ ఫ్లేవర్ ను పెంచింది. కల్పిత కథ అయినా లోకల్ ఫ్లేవర్ ఉండేలా చూసుకున్నారు. మొఘల్ సామ్రాజ్యంపై తిరుగుబాటులో స్టోరీ లైన్ ఉంది. న్యాయం కోసం పోరాడే ఒంటరి యోధుడిగా వీరమల్లు పాత్ర చిత్రణ ఉంది.
ట్రైలర్ ప్రకారం చూస్తే ఔరంగజేబ్ హయాంలో కోహినూర్ వజ్రం తిరిగి సంపాదించడానికి హీరో చేసే ప్రయత్నం కథలో కీలక భాగం. ఇది ధర్మయుద్ధం, తిరుగుబాటు కథగా ఉంది. మొఘల్ పాలనకు వ్యతిరేకంగా వీరమల్లు ఏం చేశాడన్నది సిల్వర్ స్క్రీన్ పై చూడాల్సిందే. ఇది ఇటీవలే బ్లాక్ బస్టర్ గా నిలిచిన చావా మూవీ స్టైల్లో ఉందన్న వెర్షన్ వినిపించిన ట్రైలర్ తరువాత అసలు మ్యాటర్ రివీల్ అయింది. చావా కథ శంభాజీ మహారాజుకు చెందింది. వీరమల్లు కథ కల్పిత పాత్ర. గోల్కొండ నేపథ్యంలో లోకల్ ఫ్లేవర్ ను జోడించారు. మధ్యలో కాస్త కామెడీ డ్రామా కూడా యాడ్ చేశారు. ఇది పార్ట్ 1 మాత్రమే. హీరో హైలైట్ అవ్వాలంటే విలన్ పవర్ఫుల్ గా ఉండాలి కదా. ట్రైలర్ లో బాబీ డియోల్ యాక్షన్ నెక్స్ట్ లెవెల్ గా ఉంది.